జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొక మనం మంచి విషయం తెలుసుకోబోతున్నాం. ఇవి అందరికీ తెలిసినవే అయినా కూడా మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఇవి. అయితే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుండొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి విద్యా విద్యార్థి కూడా, సంగీతం నేర్చుకునే విద్యార్థి కానీ, నేర్పించే గురువులు కానీ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి నిర్మమాటంగా అడిగి నేర్చుకోవాలి. చాలామంది భయపడ్డం అయితేనో, మొహమాట పడ్డం అయితేనో, లేకపోతే నాకు తెలీదు అనుకుంటారేమో, ఇది అడిగితే కనుక ఈ అమ్మాయికి ఇది కూడా తెలీదు, ఈ అబ్బాయికి ఇది కూడా తెలీదు అనుకుంటారేమో అని భావంతోటి కొన్ని అడగరు. కానీ అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అలాగే విద్యార్థి ఏమైనా సందేహం ఉందా అని గురువు కూడా అడగాలి. అంతేగాని అతనుకున్న బిజీలో చెప్పేసి పంపించడం కాకుండా, బాబు అర్థమైందా, నీకు ఏమైనా సందేహం ఉందా అని అడగాలి. అలా అడగట్లేదు గురువులు కూడా. అలాగే విద్యార్థులు కూడా అడగట్లేదు. ఎందుకంటే ఈ 3 కారణాలు. ఒకటో కారణం మొహమాటం. రెండో కారణం గురువుగారు ఏమైనా అంటారని భయం. మూడో కారణం ఏంటి, ఇది కూడా వీడికి తెలీదా అనుకుంటారు. ఈ 3 పక్కన పెట్టి ఈ 3 నీ దగ్గర ఉన్నప్పుడు నా గురువు దగ్గర ఎందుకు వెళ్తాను? ఈ 3 నీ దగ్గర లేవు కాబట్టే అవి ఒక్కొక్కటి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. అది ఆశించుకుని ప్రతి వాడు సందేహం అడగాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి మామూలుగా నా దగ్గర అడుగుతున్నాడు, నేర్చుకుంటూనే ఒక చిన్న సందేహం అడిగాడు. గురుగారు, ఇప్పుడు ఇన్ని రకాల రాగాల డిఫరెన్సెస్ ఇవన్నీ పాడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అడిగాడు. గుర్తుపెట్టుకోవాలంటే ఎలాప్పుడు నేను ఒకటే అడిగాను వాడిని. నువ్వేంటో ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే 10th క్లాస్ చదువుతున్నావు. 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ నుంచి అన్ని వరకు నువ్వు గుర్తుపెట్టిన ఎగ్జామ్కి వెళ్తున్నావు కదా, ఎలా గుర్తుపెట్టుకు రాగలుగుతున్నావు అంటే రోజు చదువుతున్నాను, రోజు చేస్తున్నాను, టీచర్ చెప్తున్నారు, రోజు చదువుతున్నాను, టీచర్ని అడుగుతాం, హోంవర్క్ ట్యూషన్కి వెళ్తాం, ఇన్ని రకాలు గుర్తుంటుంది కదా అన్నాడు. మరి ఇదెందుకు వదిలేస్తున్నావు అలాగా? మరి ఇది నువ్వు చేసేది ఏం చేస్తున్నావు నువ్వు? ఇది జస్ట్ నాకు నా దగ్గరికి వచ్చి పాడుతున్నావు, ఎలా గుర్తుంటుంది నీకు? నువ్వు నువ్వు స్కూల్లో ఎలా చేస్తున్నావు అలా ప్రతిరోజు చూడు, ఇది కూడా నీకు గుర్తుండకపోతే అడుగు అన్నాను. అలా అని చెప్తే వాడు ప్రాక్టికల్గా ఒక 1 మంత్ 2 మంత్స్ ట్రై చేశాడు అనమాట. ఆ స్కూల్ అన్ని వర్క్స్ పెట్టుకుని, హోంవర్క్స్ ఇది కూడా అలా పెట్టుకుని ట్రై చేశాడు. ట్రై చేస్తే వాడికి ఏమైంది, తర్వాత వచ్చిన తర్వాత వాడు అడగదే మొదలుపడి సరళీశ్వరంలో 8 సరళీశ్వరం ఏంట్రా చెప్పేశాడు. అలంకారంలో 3 అలంకారం చెప్పేశాడు. తాడు స్వరంలో నేను పాడుతున్న ఏ నెంబర్ నెంబర్ అయితే చెప్పొచ్చాడు. అవును, నాకు అప్పుడు అని చెప్తున్నాను, ఇవన్నీ ఏంటే చేయగలమా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వెళ్ళిన ఒక రూట్లో ఇదంతా చేసినప్పుడు వీడు చదువులోనే జీరో అయినప్పుడు ఇది కూడా చేయకపోతే ఆశ్చర్యం ఉంటుంది. కానీ చదువులో మనం చేయగలిగినప్పుడు ఇది జీరో అనేది క్వశ్చనే లేదు. ఇది ఎలా చేయగలుగుతామో అది కూడా అలా చేయగలుగుతారు. కాబట్టి నేర్చుకున్న ప్రతి విద్యార్థి నిర్మోహమాటంగా నేర్చుకోండి. చెప్పే గురువులందరూ కూడా సందేహాలన్నీ తప్పగా తీర్చి వాడొక మంచి వాగ్గేయకారుడు అయితే మనకే మంచి పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.